మనం ప్రస్తుతం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండలం పంచాయతీ మేజర్ పంచాయతీలో ఉన్నాం. ఈ ఆగిరిపల్లికి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి ఈ ప్రజల్లో వాళ్ళ యొక్క నాడి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ప్రజలను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతానికి మన దగ్గర శాసగిరిరావు గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి అడిగి తెలుసుకున్న పరిస్థితి ఏంటి అనేది. సార్ చెప్పండి, ఆగిరిపల్లి అభివృద్ధి పనులు ఈ గత 4 ఏళ్లలో ఈ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కుంటుపడి అని చెప్తున్నారో, అసలు అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ఆయన ఎక్కడ చేయనిచ్చారండి, చేయనలేదు కదా. సర్పంచ్నే 4-3 వర్గాలు అయ్యి 4-5 నెంబర్లు కలిసి వర్గానికి ఒక పార్టీ పెట్టి ఏది మా వర్గం జరగాలి మా వర్గం జరగాలని ఇదే సరిపోతుందంటే పెట్టింది. ఎక్కడ చేయనిచ్చారు అభివృద్ధి పనులు? రోడ్లు పోతానంటే రోడ్లు పోయిన వాళ్ళ నువ్వు పోతా లేదు మేమే చేస్తామని, ఏది మన ఇది ఉందంటే ఏది మున్సిపాలిటీ పని లేబర్ పని ఉందంటే కాంట్రాక్ట్లు నేనని ఈ రకంగా మాట్లాడుకుంటా అర్థమైందా. ఒక 2 నెంబర్లు వాళ్ళ అనుకూలంగా లేకపోతే ఆ సర్పంచ్ నువ్వు పనికిరావు. అంటే మీరు ఎవరండి? వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళ లేదా టీడీపీ వాళ్ళ? టీడీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఎవరు లేరు కదా, ఒకరే నెంబరు. అంటే సర్పంచ్గా ఎన్నికైన మనిషి టీడీపీ వాళ్ళు. అవును, అంటే వాళ్ళే చేయనోలా, టీడీపీ వాళ్ళే చేయనివ్వాలి. అంటే మీ అభివృద్ధి మొత్తం వాళ్ళే ఆపేశారా? అంటే మరి చేసే పని ఆపేసే ఉంది. సర్పంచ్ చేస్తే చేసేపోదు, చేయనోలా పోతే పోయింది మనం నుంచి చూద్దాం ఏం చేద్దాము అని సైలెంట్ కూర్చున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే ఏది నిన్నదాకా వైసీపీలో ఉండేవాళ్ళు తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలో ఉండడం వైసీపీలో ఉండడం ఆ పక్కన సాగించారు. ఇప్పుడు దీంట్లోకి వచ్చి ఏది కూటమి ప్రభుత్వంలో ఈ అవ్వ సాగిస్తున్నారు. అంటే ఈ విధంగా కూటమిలో వర్గపోరు ఉన్నది నిజమేనా? వాస్తవేగా మరి వాస్తవంగా అది ఒక ఆగిరిపల్లిలో ఎక్కువగా ఉందా ఇంకా మిగతా చోట్ల? ఆగిరిపల్లిలో ఉండడంలో ఆగిరిపల్లి చుట్టుపక్కల వాళ్ళందరూ పోగు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు అటు సోమనాపురం అని, కొత్తెదర అని, సీతారాంపురం అని, ఇటు సద్దూరు అని, తోటపల్లి అని ఇటు రకరకాలుగా ఏది జనం పోగొడతాం. ఏది వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అర్థమైందా. మినిస్టర్ గారి వర్గం ఒక వర్గం, మామూలు వర్గం ఒక వర్గం, అట్లా రకరకాలుగా. అంటే సపరేట్గా మినిస్టర్ గారికి ఒక వర్గం ఉంది,